వందనాలండి. ఈరోజు జూన్ 7. దుఃఖ సమయం తర్వాత ఆనందం వస్తుంది అనే సత్యం మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాన్ 16, 21, 22. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనన్న సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మను మరలా చూచెదను. అప్పుడు మీ హృదయం సంతోషించును. మీ సంతోషమును ఎవడునూ మీ వద్ద నుండి తీసివేయడు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఇవ్వబడిన దృష్టాంతము ప్రసవ సమయమందున స్త్రీ అనుభవించే నొప్పి, బాధ. అయితే ప్రశస్తమైన బిడ్డను చూశాక ఆనందంతో బాధంతా మర్చిపోతుంది. ఇదొక అద్భుతమైన తలంపు. ఇక్కడ యేసు ప్రభు తాను వెళ్ళిపోతున్నానని చెప్పినప్పుడు శిష్యులు పడుతున్న బాధను ప్రసవ వేదనతో పోల్చాడు. సార్వభౌముడైన ప్రభువుకు తాను సిలువలో భరించాల్సిన భయంకరమైన శ్రమల గురించి తెలుసు. అయితే తన శ్రమల గురించి ఆలోచించకుండా శిష్యుల దుఃఖం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తన శ్రమలు వారి దుఃఖం కంటే చాలా ఎక్కువ బాధ కలిగిస్తాయి. కానీ ఆ విషయాలు పక్కన పెట్టి వారి పట్ల తనకున్న కనికరం చూపెడుతూ ఉన్నాడు. దీన్నే దేవుని స్వార్థరహిత ప్రేమ లేక అగాపే ప్రేమ అంటారు. యేసుప్రభు వారిని ప్రోత్సహిస్తూ తాను వారిని తనతో పాటు తీసుకెళ్ళడానికి తిరిగి వస్తాను అని చెప్పి తాను వచ్చినప్పుడు వారి ఆనందము ఒక తల్లి పుట్టిన బిడ్డను చూసినప్పుడు పొందే ఆనందంతో పోలిస్తూ ఉన్నాడు. దుఃఖం తర్వాత ఆనందం వస్తుంది అనే సంగతి మనం అనుదిన జీవితంలో చాలాసార్లు చూసి ఉంటాం, అనుభవించి ఉంటాం. యేసుప్రభు తమను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడని అర్థం చేసుకున్న శిష్యులు చాలా దుఃఖిస్తున్నారు. సిలువ వేయడం చూశాక వారి దుఃఖం ఇంకా ఎక్కువ అవుతుందని వాళ్ళకి తెలియదు. ఆ సమయంలో వారికి ఆ సంగతి అర్థం కాల. దృష్టాంతముల ద్వారా ప్రభు ఎన్నిసార్లు చెప్పినా కూడా వారికి మనసుకు తోచల. తిరిగి ఆయన వచ్చి తమను తీసుకెళ్తాడనే సంగతి కూడా వారు నమ్మలేదు. అప్పుడు వారికి చాలా ఆనందం కలుగుతుందని కూడా వారికి అర్థం కాలేదు. అసలు ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడనే సంగతి కూడా ఎన్నిసార్లు చెప్పినా నమ్మలేదు. వారి నమ్మినా నమ్మకపోయినా వారికి అవసరమైన ఆదరణ మాటలు చెప్పాడు. తాను తిరిగి వచ్చినప్పుడు వారి ఆనందము ఊహించినంత ఎక్కువగా ఉంటుందనే సత్యము వారు గ్రహించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. పునరుద్ధానం ద్వారా తిరిగి వారి యొద్దకు వచ్చిన ప్రభువు 40 దినాల తర్వాత తన తండ్రి యొద్దకు వెళ్ళినా ఆయనకు వారితో ఉన్న సంబంధం అలాగే కొనసాగింది. ఇది పరిశుద్ధాత్మ ద్వారా ఆయన చూపిన కృప. ఈ ధ్యానం నుండి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమంటే, మన అనుదిన జీవితాల్లో ఎంత శ్రమ పొందినా కూడా పునరుద్ధానమందు నిరీక్షణ కలిగి ఉన్న వారికి ఆనందం వస్తుంది అని తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసు నాయనా, అవును తండ్రి, మా జీవితాల్లో కూడా ప్రతి బాధ వెనుక ఆనందం ఇస్తున్నారు నాయన. అది కేవలం మీ కృప తండ్రి. మీ కృపను అర్థం చేసుకొని మీరు చెప్పిన మాటలు అర్థం చేసుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.